సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయమందు ప్రభా మేమందరము ఇట్టి రీతిగా మీ సన్నిధిలో ప్రభానైన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామమును ఘనపరచటానికి, మీ వాక్యమును ధ్యానించటానికి ప్రభా మాకు మీరిచ్చిన ఈ గొప్ప ప్రసన్నతకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఎంతో మందికి లేని ధన్యతను, భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు నాయన. ఇదిగో ప్రభా, వాక్యము మీది, ప్రజలు మీ వారు, పరిచర్య మీది నాయన. మేము కేవలము మీ చేతిలో పాత్రలమే కదా నాయన. ఇదిగో ప్రభా నాయన, నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. అయ్యా, మేము చేసిన ప్రతి ఒక్క పాపదోష అపరాధములన్నిటినీ ఒప్పుకుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. మీ పరిశుద్ధమైన రక్తముతో నన్ను మమ్మలను కడిగి అయ్యా మీ నామంకి మహిమ తెచ్చే విధంగా వాడుకునమని అతి త్వరలో రానై ఉన్న మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి. ఆమేన్. 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 కీర్తన 147 మనం చదివినట్లయితే ఈ కీర్తన ఆరంభంలోనే ఒక గొప్ప విషయం రాయబడి ఉంది. ఏంటయ్యా అదంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. నిజమే కదా. అన్ని కాలాలలో, అన్ని సమయాలలో, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, మన దేవుణ్ణి స్తుతించడానికి మించిన గొప్ప కార్యము, గొప్ప పని ఇంకేమైనా ఉన్నదా? ఇంకేమీ లేదు. వలసిన వారమై ఉన్నాము. అన్ని వేళల్లో మనల్ని మనము ఆయనకి సజీవ యాగముగా అర్పించుకొనవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా మనల్ని బలపరుస్తూ, మనల్ని ఏ విధంగా ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించాలి అనే విషయాలు మనకు బోధిస్తూ, ఆయన వాక్యంతో మనల్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆయన మాటలు మనకెంతో నెమ్మదిని, సమాధానంను కలుగజేస్తూనే ఉన్నవి. హల్లెలూయా. అనుదినం ఆయన మాటలని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవి ఎంతో మనకి మేలుకరంగాను, ఆశీర్వాదకరంగాను ఉండటం మన జీవితంలో మనం అనుభవించిన వాళ్ళము, ఇంకా అనుభవిస్తూనే ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఈ కీర్తన మనం చదువుతా ఉన్నట్లయితే కొన్ని మాటల్లో ప్రభువు రానున్న రోజుల్లో ఏమి చేయబోతున్నారు అనగా ప్రవచనాల నెరవేర్పుని మనం చూస్తున్నాము. ప్రవచనాల నెరవేర్పు కోసం నిరీక్షణను మనం చూస్తున్నాము. అలాగే ఆ ప్రవచనాన్ని ఇస్తున్న ఆ దేవాతి దేవుడు ఎట్టివాడై ఉన్నాడో ఆయన గురించి కూడా మనము చూస్తున్నాం. 2వ వచనంలో రాయబడి ఉంది, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలును పోగు చేయువాడు. మీరు ఈ మాటలన్నిటిలో కనుక మీరు కొన్ని మాటలు అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే 2వ వచనంలో రాయబడి ఉంది యెరూషలేమును కట్టువాడు, 3వ వచనంలో బాగు చేయువాడు, 4వ వచనంలో పేర్లు పెట్టుచున్నాడు, 6వ వచనంలో దీనులను లేవనెత్తువాడు, 8వ వచనంలో పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, 9వ వచనంలో ఆయన ఆహారం ఇచ్చువాడు, ఆయన ఆనందించువాడు, యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనందములతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆయన ఆజ్ఞ ఇయ్యగా, ఆయన తన గాలి విసరజేయగా, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాని స్తుతించు.
ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో కీర్తనాకారులు ఎలా రాయగలిగారు? దేవుని ఆత్మచేత నింపబడిన వారై ప్రతి ఒక్క మాట మన కొరకు ఆ దేవాతి దేవుడు పొందుపరిచి ఉన్నారు. అయితే ఆయన ఎట్టివాడో ఆ వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఆయన ఏమి చేయగలడు? ఆయన అనుదినము ఎలాంటి కార్యములు చేస్తూ ఉంటాడు అనే సంగతులు మనకి ఎలా తెలుస్తాయి అంటే, చూడండి, మనం కొన్ని టీవీ ఛానల్స్లో ఎ డే విత్ సో అండ్ సో పర్సన్ అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అంటే ఒక విలేకరు ఏం చేస్తాడంటే, ఒక ఏమంటారు, పొలిటీషియన్ కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, వాళ్ళు డే మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డే ఎండ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఏమేమి తింటారు, ఎన్నింటికి లెగుస్తారు, ఎలా వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, ఎలా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎవరెవరితో మాట్లాడుతూ ఉంటారు, అక్కడ వాళ్ళు ఎలాంటి విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు, ఇలా డే స్టార్టింగ్ అవర్ నుంచి ఎండింగ్ అవర్ వరకు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తూ వాటిలన్నిటినీ కూడా ఏం చేస్తారంటే, దే యూస్ టు మేక్ ఇట్ యాజ్ అ డాక్యుమెంట్. దాన్ని ఒక డాక్యుమెంట్గా లేకపోతే డాక్యుమెంటరీ రూపంలో ప్రజెంట్ చేస్తారు. తెలియని వారు అది తెలుసుకుంటారు. వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉంది, అలాగే వాళ్ళ కెరీర్ ఎలాగ ఉంది, ఇలాంటివన్నిటిని గురించి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక ఆర్డర్లో, సీక్వెన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ చేస్తారు. అంటే when they walk with them, when they talk with them, when they see how that person is interacting with others అనేది తనతో ఉండి చూస్తేనే అర్థమవుతుంది పర్సనల్గా. అలాగే ఆ దేవాతి దేవునితో ఈ కీర్తనాకారులకు ఉన్న ఒక సహవాసమును బట్టి, అలాగే ఆయన తన పితరుల జీవితంలో చేసిన భీకరమైన కార్యములను వారు విన్నారు, కొంతమంది కళ్ళారా చూశారు. అలాగే ఆయన ఏమి చేయబోతున్నాడు అనే సంగతులు కూడా వారు విన్నారు. వాటిలన్నిటిని ఏం చేశారంటే ఈ కీర్తనకారులు వాటిని చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తన వాక్కుని, ఆయన చేయబోయే సంగతుల్ని తన సేవకులకి బయలుపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నోవాతో ఆయన ఎలా ఈ భూమి అంతా ఉన్న వాటిలన్నిటిని ఎలా శిక్షించబోతున్నాడో, ఆయన ముందుగానే ఒక ప్రళయం రాబోతుంది, నేను మొత్తం నాశనం చేయబోతున్నాను, ఐఎమ్ అబౌట్ టు క్లీన్ ఎవ్రీథింగ్ అని నోవాతో ఆయన ముందుగానే బయలుపరిచాడు. అలాగే అబ్రహాము గారితో సొదొమ గొమొర్రాని ఏ విధంగా నాశనం చేయబోతున్నాను ఆయన బయలుపరిచాడు. అలా మనం చూసుకుంటూ వెళ్తే ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి జరగబోవు సంగతులను ఆయన సేవకుడు అయిన అపోస్తలుడైన యోహానుకి ఆయన బయలుపరచడం మనం చూస్తున్నాం. నేటికి కూడా ఆ దేవాతి దేవుడు ఆయన సేవకులకు ఆయన వాక్కుని, ప్రత్యక్షతను తన యొక్క ఆత్మ ద్వారా ఆయన బయలుపరుస్తూనే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆయన ముందుగానే బయలుపరుస్తున్నాడు అనే విషయాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆయన మాటకు లోబడి, ఆయన మాటను వాళ్ళు ఏం చేస్తారంటే ఆషామాషిగా తీసుకునే వాళ్ళు కాదు ఆయన బిడ్డలు. ఆయన మాటను చాలా శ్రద్ధతో ఆలకించి, ఆయన మాటను చాలా శ్రద్ధగా వాళ్ళు ఈ సంఘటన లేకపోతే ఇది జరగబోవు సంగతి, దీని కొరకు మనం సిద్ధపడాలి, దీని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అనే యొక్క ఆలోచనతో, విశ్వాసంతో, నిరీక్షణతో వాళ్ళు కొనసాగే వాళ్ళు ఉన్నారు.
2వ వచనంలో చూస్తున్నాము, యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలును పోగు చేయువాడు. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశంలో మనం చూసినట్లయితే 30వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఆమేన్. హల్లెలూయా. ఇది ప్రవచనం. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషేని ఆయన తీసుకోబోతున్నారు, ఆయన నిద్రించబోతున్నారు. ఆ టైంలో ఆయన ఇజ్రాయెల్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దేవునికి బాగా తెలుసు. వాళ్ళు ఎలా తప్పిపోబోతున్నారో, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా మారబోతుందో, వాళ్ళు ఎలాంటి పాపం చేయబోతున్నారో, ఆ పాపం వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి అనేది ముందుగానే మోషే గారికి దేవుడు బయలుపరిచారు. బయలుపరిచిన తర్వాత మరలా చెబుతున్నాడు ఆయన, ఎవరైతే ఆయన ఉగ్రత వలన భూమి యొక్క నలుమూలల వాళ్ళు స్కాటర్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరినీ నేను మరలా పోగు చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. చెదరిన ఇజ్రాయెలును పోగు చేయువాడు. ఇంకా అప్పటికి పోగు చేయబడలా. ఇప్పటికీ ఇంకా నలుమూలలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తూనే ఉన్నారు, ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఇంకా యూదులు ఆల్మోస్ట్ చాలా వరకు రీచ్ అయిపోయారు ఇజ్రాయెల్ కంట్రీ. ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ గురించి మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తున్నాం. వాక్య నెరవేర్పును మనం చూస్తున్నాం. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ప్రతిదీ కూడా నెరవేర్పులోనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, దేవునికి ఫ్యూచర్ ఏంటో తెలుసు, పాస్ట్ ఏంటో తెలుసు, ప్రజెంట్ ఏంటో తెలుసు. ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. ఆయనకి తెలియందంటూ ఏదీ లేదు. ఆయన తెలిసిన దాన్ని, ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని మన సేవకులకి కొంచెం కొంచెంగా ఆయన బయలుపరుస్తూ ఉంటాడు అంతే. దాన్ని బట్టి మనం అతిశయించాల్సిన అవసరమే లేదు. అది ఆయన కృప. హల్లెలూయా. ఆయన ఆయన ఏమి చేయదలిచాడో అది ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. వాళ్ళు ఎలా విచ్ఛిన్నమైపోయారో దానికి గల కారణాలేంటో ఆయన వివరించేవాడు. అయినాడు ఎందుకు చెదరగొట్టబడ్డారు, ఎందుకు వారిని మరలా సమకూరుస్తున్నాడు ఆయన. మనం ఆలోచన చేస్తూ ఉంటే అనేకమైన సత్యాలు బయలుపరచబడుతూ ఉంటాయి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి కీర్తనలు 34:18 వచనం చూద్దాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఆమేన్. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. హల్లెలూయా. ఆయనే గాయం కట్టేది ఆయనే. ఎందుకు గాయం? అది మంచిది కాదు కాబట్టి దాన్ని తీసేయడానికి గాయం అవుతుంది. క్యాన్సర్ ట్యూమర్ ఫామ్ అయింది అనుకోండి, ఆ ట్యూమర్ని అక్కడ కట్ చేయకపోతే అది ఇంకా శరీరం అంతా పాకి తన ప్రాణాన్ని తొందరగా కబలించేస్తుంది. కానీ ఎర్లీ స్టేజ్లోనే కనుక దాన్ని గమనించి దాన్ని కనుక అక్కడ రిమూవ్ చేస్తే అది అక్కడతో పోతుంది. కొన్నిసార్లు కట్ చేయాల్సి వస్తుంది, కట్ చేయాలి, లేకపోతే ఆ చెడు అంతా కూడా, విషం అంతా కూడా శరీరం అంతా పాకేస్తుంది.
ఎవరికైనా పాము కాటేస్తుంది అనుకోండి, ఏం చేస్తారంటే ఎక్కడైతే కాటేస్తారో దాని పైన కట్టేస్తారు, గట్టిగా కట్టేస్తారు. అది చాలా నొప్పిగా ఉంటుంది కట్టినప్పుడు. కానీ ఎందుకు చేస్తారయ్యా అలాగంటే, ఆ విషము శరీరానికి ఇంకా పాకకుండా ఉండడానికి అక్కడే దాన్ని ఉంచి అక్కడి నుంచే దాన్ని రిమూవ్ చేయడానికి డాక్టర్స్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉండేవారు. గాయం చేస్తాడు, అది మన మంచికే. నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు, అది మన మేలుకే. కానీ శత్రువు మాత్రం తీయటి మాటలు ముందు మాట్లాడతాడు, కానీ తర్వాత మనల్ని నాశనం చేస్తాడు. కానీ దేవుని యొక్క మాటలు కొన్నిసార్లు మనం ఆయన వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఆ మాట చాలా కఠినంగానే ఉంటుంది, ఆ గద్దింపు చాలా బలంగా ఉంటుంది. కానీ నిన్ను నన్ను ఆయన బాగు చేయడానికే. హల్లెలూయా. హల్లెలూయా. తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి అందుకే వచ్చాడు ఆయన, బాగు చేయడానికే వచ్చాడు ఆయన. హృదయం అంతా పాడైపోయింది, మోసకరంగా ఉంది, బహు రోగముతో నిండి ఉంది. అలాంటి వాటిని బాగు చేయడానికే హల్లెలూయా మన హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారి అయి వచ్చి ఆయన బాగు చేయువాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను హల్లెలూయా హల్లెలూయా. కూల్చును. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో తన హస్తము క్రింద, ఆయన ఏం చేస్తాడండి? మనల్ని హెచ్చించేవాడిగా మనం చూస్తున్నాం. కానీ గర్విష్ఠులు మాత్రం, భక్తిహీనులు మాత్రం ఆయన ఏం చేస్తాడంటే నేలను కూల్చుతాడు. ఒక వ్యక్తి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిలో మనం స్పష్టంగా చూడగలిగేది, తన యొక్క ఆత్మీయ ఎదుగుదలను మనం అంచనా వేయటానికి వన్ ఆఫ్ ద ఏమంటారు పారామీటర్స్లో కనుక మనం చూసినట్లయితే అది హంబుల్నెస్, తన్ను తాను తగ్గించుకునే తత్వము. ఆ తత్వము, ఆ యొక్క గుణము ఆ వ్యక్తిలో కనిపిస్తున్నట్లయితే ఆ వ్యక్తి ప్రభువులో ఎదుగుతున్నట్లే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. నీటి బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటాడు, హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. పౌలు గారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఆయన ప్రభుతో నడిచే కొద్దీ ఆయనలో మనం గమనించేది ఏంటయ్యా అంటే, ఫస్ట్ అపోస్తలుడైన పౌలు అని ప్రారంభిస్తూ ఆ తర్వాత నేను అపోస్తలుల్లో చాలా లీస్ట్ అంటాడు, పాపుల్లో నేను ప్రథముడు అంటాడు. నేను ఏమై ఉన్నాను అది ఆయన కృప వలనే అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కూడా తనను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నమే చేయడు. ఒకవేళ నేను అతిశయించిన ఎడల క్రీస్తునందు మాత్రమే నేను అతిశయిస్తాను అని చెప్తా ఉంటాడు. హల్లెలూయా. అందుకే బలమైన మాటను ఆయన, ఒక ఛాలెంజింగ్ వర్డ్ ని ఆయన చెప్పాడు, ఇమిటేట్ మీ ఫర్ ఐ ఇమిటేట్ క్రైస్ట్ అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ఇమిటేట్ చేయండి, ఎందుకంటే నేను క్రీస్తుని ఇమిటేట్ చేస్తున్నాను, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను. మనం చెప్పగలుగుతామా అటువంటి మాట? క్రీస్తుని వెంబడించే వ్యక్తులు మాత్రమే క్రీస్తును పోలి, క్రీస్తు యొక్క గుణగణాలని కలిగి ఆయనని ప్రతిబింబిస్తారు ఇహలోకంలో. వారు తగ్గించుకునే వారుగా ఉంటారు, ఎందుకంటే ఆయన
అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించి నీ కొరకు నా కొరకు తను తాను రిక్తుని కిందగా చేసుకొని సర్వాన్ని ధారపోసాడు నీ కోసం నా కోసం. మరణమంత వరకు ఆయన విధేయత కలిగి ఉన్నాడు. శ్రమలలో నుండి విధేయత నేర్చుకున్నాడు. మరి మనం ఏం నేర్చుకుంటున్నాము? అనుదినము ఆయన వాక్కు చేత నింపబడుతూ ఆయన ప్రత్యక్షతను కలిగి ఉంటున్న వ్యక్తులు ఎలా ఉండాలయ్యా అంటే తగ్గించుకునేవారిగా. హల్లెలూయా. ఆయన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. హల్లెలూయా. ఈలో ప్రతి ఒక్క జీవరాశి కోటికి ఆహారాన్ని అందించేది ఆయనే, సృష్టికర్త. నిన్ను పోషించేది ఆయనే, నన్ను పోషించేది ఆయనే. ఈ లోకంలో ఉన్న ఆ బర్డ్స్ కి ఎలాగైతే ఆయన ఆహారాన్ని అందిస్తున్నాడో, మరి వాటికంటే శ్రేష్టమైన వారు మనమే కదా అంటారు. మీరు శ్రేష్ఠులు కారా? వాటిని నేను పోషించిన వాడిని మిమ్మల్ని నేను పోషించలేనా? అంటే హ్యూమన్ థింకింగ్ ఎలా ఉంటుందంటే 5 రొట్టెలు 2 చేపలను చూసినప్పుడు అబ్బో ఏం సరిపోద్ది ఇది ఆహారము, ఎలా సరిపోద్ది, హ్యూమన్ రీజనింగ్ మాట. కానీ దేవుని యొక్క క్యాలిక్యులేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మనిషికి అర్థం కాదు, అందదు కూడా. హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడి యొక్క ఆహారమును ఆయన ఎంతమందికి పంచాడో మనం అందరం అనేక సార్లు విన్నాము. మరి అది మన జీవితంలో మన అనుభవంలోకి చూసామా? When there is a need, when you trust, when you look on to him, మనము ఆయనని నమ్ముకొని ఉన్న ప్రజలుగా ఉన్నప్పుడు, ఏదైనా అలాంటి లేవి పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు ఆయన వైపు మనం ఆ రీతిగా కన్నులెత్తి చూచేవారిగా ఉన్నామా? నా ప్రభువు ఆనాడు చేశాడు, నేడు కూడా చేస్తాడు అనే విశ్వాసముతో మనము, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే మన ప్రభువు వైపు మనం చూడగలుగుతున్నామా? నిజమే. ఆహారం ఇచ్చేవాడు ఆయనే, బాగు చేయువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. ఆయన వైపు అట్టి రీతిగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయమందు ఒకవేళ నీ యొక్క థింకింగ్ తో నువ్వు దేవుని లిమిటెడ్గా చూస్తున్నావేమో ఒకసారి చూసు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వసించండి, ఏదీ లేదు ఈ లోకంలో. మనుషులకు అది అసాధ్యమే, కానీ నా దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. నా జీవితంలో ఇది చేయగలడు. నీ కొరకు ఎవరు నిలబడినా నిలబడకపోయినా, ఇదిగో సదాకాలము నీతోడు ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు ఖచ్చితంగా నిలుచుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి, సమయం లేదు అన్నిటినీ మనం ధ్యానించడానికి. మేమందరం కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాం ప్రజెంట్. యాక్చువల్లీ నేను వెళ్ళిపోవాలి, 6 నేను రిపోర్ట్ చేయాలి. కానీ దేవుని యొక్క వాక్యం అన్నిటికంటే ఇంపార్టెంట్ కాబట్టి కాన్సిక్వెన్సెస్ని పక్కన పెట్టేశాను. అయితే ఈ వర్క్ చేయడానికి చాలా కష్టతరమైన వర్క్, SIR అంటాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వర్క్. నాకు ఇచ్చిన పోలింగ్ స్టేషన్ కూడా చాలా పెద్ద పోలింగ్ స్టేషన్, 1400 ఓట్లు ఉన్న పోలింగ్ స్టేషన్, కొత్త PS. అసలు ఎలా చేయగల వర్క్ కూడా చాలా కొత్త విధానంలో చేయాల్సిన వర్క్. ఇంతకుముందు ఎప్పుడు మేము చేయలేదు ఈ వర్క్.
ఫర్ ద ఫస్ట్ టైం మేము ఈ వర్క్ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి. చాలా ప్రెషర్, ప్రతిరోజు చాలా ప్రెషర్ 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 ప్రెషర్. ఎలా పరిగెడుతున్నామో, ఎప్పుడు వస్తున్నామో ఏంటి తెలియదు. నేనైతే స్టార్ట్ అయిన కొద్ది రోజులకి, ప్రభా ఈ పని అయితే నా వల్ల కావట్లేదు ప్రభా, మీరే నాకు సహాయం చేయండి, లేకపోతే నేనైతే ఐ వాంట్ టు గివ్ అప్. అధికారులు కూడా నిర్మోహమాటంగా, ఇది నా ఒక్కడి వల్ల అయితే కాదండి, నేనైతే చేయలేను అని చెప్పేద్దాన్ని ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా సరే చెప్పేద్దాన్ని ఫిక్స్ అయిపోయాను. నేను అంత ఇది వచ్చేసింది నాకు. నేను ఇంకా ప్రార్థన చేసుకొని ఇంకా వర్క్లో దిగాను. దిగిన తర్వాత 2-3 రోజులకి, ఒక నెల రోజుల వర్క్ ఇది, 2-3 రోజులకే ప్రభు నాకు సహకారుల్ని సపోర్ట్ చేయడానికి హెల్పర్స్ని పంపించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. 2 పార్టీస్ ఉన్నాయి. ఆ 2 పార్టీస్ BLAs అని ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటారు. యాక్చువల్గా ఒక పార్టీ అంటే ఇంకొక పార్టీకి పడదు. అలాంటి శత్రుత్వాన్ని మనం గ్రౌండ్ లెవెల్లో బాగా చూస్తాం. మీరు నమ్మరు, వాళ్ళిద్దరూ కూడా ఒక ఫ్రెండ్స్ లాగా నాతో పాటు కలిసి పని చేయటం మొదలుపెట్టారు. అలాగే నాకు ఇంకా అదనంగా ఇంకొక 2 సపోర్ట్ ఇచ్చారు. నేను ఫస్ట్ అడిగి వదిలేశాను, వాళ్ళు ఇవ్వట్లేదు, ఇక నేనే చేయాలి ఇక ఎట్లాగైనా అని చెప్పి అలాగే చేసుకుంటూ వస్తున్న సమయంలో ఒక్కొక్కరిని సహకారుల్ని యాడ్ చేయటం మొదలుపెట్టారు. నిజంగా వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజున 75% ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయగలిగాను. 75%, ఆల్మోస్ట్ ఇవాళ ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తాం. ఇవాళ ఈవినింగ్, రేపు కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే చూడండి, నీ వల్ల కానిది ప్రభువు వల్ల అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రభు యందు నమ్మిక ఉంచుతావో, ప్రభు మీద ఆధారపడతావో, నీకు సహాయాన్ని నిశ్చయముగా పంపించేది ఆయనే. హల్లెలూయా. When we depend on him, he is the one who first steps into our situation and he will become our very help. Amen. నీ పరిస్థితిలో మొదటిగా ఆ సిచ్యువేషన్లోకి అడుగు పెట్టేది ఆయనే. ఆయనే నీ పక్షమును నిలబడతాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు, ఆయనే నిన్ను బలపరుస్తాడు, ఆయనే నిన్ను బాగుపరుస్తాడు, ఆయనే నీకు సహాయంగా నిలబడతాడు. హల్లెలూయా. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న గొప్ప దేవుడు, నీ ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ కన్నీటిని చూచే దేవుడు, ఆ కన్నీటిని తుడిచే దేవుడు ఆయనే. హల్లెలూయా. ఆయన కట్టడలను, ఆయన మాటలను ఇచ్చే దేవుడు. ఈ లోకంలో ఎవరికీ లేని ధన్యత. వాళ్ళకి ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నవారు, కానీ నీకు నాకు అయితే ఆయన వాక్యమును తెలియజేశాడు. హల్లెలూయా. తెలియజేస్తున్నాడు. అదే రాయబడి ఉంటుంది 19వ వచనంలో, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇజ్రాయేలునకు తెలియజేసెను. హల్లెలూయా. హి ఈస్ ద వన్ హూ గైడ్స్ us. అయోమయంగా ఉన్న యొక్క పరిస్థితిలో నిన్ను గైడ్ చేయగలిగిన సామర్థ్యము, శక్తి ఆయన మాటకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా. ఈ లోకం ప్రివిలేజ్ ఎవరికి లేదు, చాలా మందికి లేదు, అన్యులకు లేదు. వాళ్ళు ఆలోచన చెప్పేవాళ్ళు లేక నశించిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను ఈ లోకము నుండి వేరుపరిచి, నిన్ను ప్రత్యేకపరిచి, ఏర్పరచుకొని, నియమించుకొని, చూసారా, అందరికి నిన్ను వ్యత్యాసముగా నిలబెడుతున్నాడు. హల్లెలూయా. గందరగోళం అయిపోతుంటే నువ్వు మాత్రము నీ హృదయంలో ఆయన నిశ్చలమైన సమాధానంతో నిన్ను నింపుతా ఉంటాడు. సమాధానముతో నింపుతాడు నిన్ను ఆయన. హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయనే సమాధానకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటతో, చూసారా, ఈ లోకములో ఎవ్వరికి లేని యొక్క ఆలోచన ప్రభు నీకిస్తాడు. ఎలా చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అక్కడ నువ్వు ఎలా నిలబడాలి, ఎలా నువ్వు తట్టుకోగలవు.
ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మాట చొప్పున నువ్వు నిలబడినప్పుడు, హల్లెలూయా, ఖచ్చితంగా నిన్ను ఒక ప్రత్యేకంగా నిన్ను అక్కడ నిలబడతాడు. We are a special chosen generation, a royal priesthood. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, లోకంలో ఉన్న చాలా కాన్స్టిట్యూషన్స్, చాలా దేశాల్లో ఉన్న కాన్స్టిట్యూషన్స్ అన్నిటికీ ఆధారం ఆయన పరిశుద్ధ గ్రంథం. మీరు చూడండి, ధర్మశాస్త్రంలో ఈ పాపం చేస్తే ఈ శిక్ష, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇది శిక్ష, ప్రతిదీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్స్ లో చాలా వాటికి ఆధారం అంతా కూడా ఆయన వాక్యమే. లేకపోతే అసలు వ్యక్తికి అసలు శిక్ష అనేది లేకపోతే వాడు విచ్చలవిడిగా జీవిస్తాడు, మృగంలాగా పడి దేశం మీద పడి అనేక మందికి హానికరంగా మారుతారు. అందుకే ఆయన కట్టడలను పెట్టాడు. హల్లెలూయా. కనుక లేకపోతే మనిషి యొక్క ఏమంటారు, ఆ సెన్సిటివిటీ కోల్పోయి, ఆ సెన్సెస్ కోల్పోయి, వాళ్ళ యొక్క మృగానికి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్. వాటికైనా కొంచెం ఏమన్నా సెన్స్ ఉంటుందేమో, కానీ మనిషి దానికంటే దారుణంగా మారే యొక్క పరిస్థితులు, అలాంటి రోజుల్లో ఉన్నాం. కానీ నిన్ను నన్ను ఆయన తన వాక్కు చేత ఈ లోకము నుండి వేరుపరిచాడు. హల్లెలూయా. ఏకపరిచాడు. ఆయన మార్గములను, ఆయన కట్టడలను మనకు తెలియజేశాడు. ఎందుకంటే నీ ద్వారా ఆయన తన యొక్క రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందు నిమిత్తమే ప్రభు నిన్ను నన్ను తప్పిపోయి నశించిపోవడానికి వెళుతున్న మనలను పట్టుకొని, వెర్రివారమైన మనలను ఆయన పట్టుకొని, ఏ జ్ఞానము లేని మనలను ఆయన ఏర్పరచుకొని కనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు తరతరములు కలుగునుగాక. కొద్ది మాటలు మనం ఫలింపులోకి తీసుకొచ్చు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.